మన శత్రువు బలహీనుడైతే సాధారణ సైన్యంతో అతన్ని సులువుగానే మట్టుపెట్టొచ్చు. అదే శత్రువు అరివీర భయంకరుడైతే తనని మట్టుపెట్టడానికి కమాండో లాంటి చురుకైన సమర్థవంతమైన సైనికుల్ని దించాల్సి ఉంటుంది. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్పై పోర్లో డాక్టర్లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమల్లో పెడుతున్నారు. క్యాన్సర్ల చికిత్సలో తాజాగా అందుబాటులోకి వచ్చిన కార్టిసెల్ థెరపీ అలాంటిదే. మన రక్తంలో సైన్యంలా పోరాడే తెల్ల రక్త కణాల నుంచి కీలకమైన టీ సెల్స్ని తీసుకుని వాటికి జన్యుపరమైన మార్పులు చేర్పులు చేసి ఆపై క్యాన్సర్ కణాలపైకి గురిపెట్టి ప్రయోగించడం అనేది ఈ థెరపీలోని మూల సూత్రం. క్యాన్సర్ కణాల భరతం పట్టే కార్టిసెల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్టిసెల్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? సో మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో హిస్టారికల్గా చూసాము అంటే మనకి కీమోథెరపీ గురించి తెలుసు, రేడియేషన్ గురించి తెలుసు, సర్జరీ గురించి తెలుసు. ఆ తర్వాత మనకి కొత్త మాలిక్యూల్స్ ఇమ్యూనోథెరపీ అని విన్నారు, స్మాల్ మాలిక్యూల్స్ అని, టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్ ఎక్కడ ఉంటుందో ఆ టార్గెట్ మీద పనిచేసే మాలిక్యూల్స్ కనుక్కోవటము, ఇవన్నీ ఒక భాగం అయితే ఇంకొకటి క్యాన్సర్లో ఒక క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అంటే బాడీలో ఉండే టీ సెల్స్ ఒక పోలీసింగ్ టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. అవి ఒక పోలీస్ సెల్స్ని క్యాన్సర్ సెల్ని తీసేయకుండా ఉంటే క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. ఆ టీ సెల్స్ని తీసుకొని మనము బాగా వెపనైజ్ చేసి వాటిని స్ట్రాంగ్గా చేసి ఇవ్వటము. అంటే మనము ఓన్ మెడిసిన్ని బాడీ పేషెంట్ నుంచి వాళ్ళకి మెడిసిన్ తయారు చేయటం క్యాన్సర్కి, దాన్ని కార్టిసెల్ థెరపీ అంటారు. అంటే దీన్ని కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ, కొంతమంది కార్ట్ ట్రీట్మెంట్ అని ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఇది ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు అవైలబుల్ ఉందండి. దాంట్లో మెయిన్ ఈజ్ డిఫ్యూజ్ లార్జ్ బీ సెల్ లింఫోమాస్లో ఒకటి, రెండవది బీ ల్యూకీమియాస్లో, మూడవది మల్టిపుల్ మైలోమాలో. ఫస్ట్ 2 కారణాలు ల్యూకీమియా అండ్ లింఫోమా మనకి ఆథరైజ్ అయిపోయి మనము కమర్షియల్గా కొనుక్కోవచ్చు మెడిసిన్ లాగా. అది ఎలా తయారు చేస్తారు అంటే బాడీలో ఒక పేషెంట్కి అవసరం అయింది అంటే ఆ పేషెంట్ బ్లడ్ తీసుకొని ఈ టీ సెల్ థెరపీని, కార్ టీ సెల్స్ని తయారు చేస్తారు ల్యాబ్లో. వాళ్ళ క్యాన్సర్ సెల్స్కి ఎగనెస్ట్గా బాగా పనిచేసేటట్టు ఒక 100 రెట్లు, ఒక్కొక్క సెల్ ఒక 100 రెట్లు పోటెంట్గా, ఇట్స్ లైక్ టేకింగ్ అ బుల్లెట్ ప్రూఫ్ ఇది తీసుకొని బయలుదేరినట్టు ఆ సెల్స్ని వెపనైజ్ చేస్తారు. ఆ సెల్స్కి ఎలా ప్రోగ్రామ్ చేస్తారంటే లెబొరేటరీలో క్యాన్సర్ సెల్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తాయి. దీన్ని ఒక పర్సనలైజ్డ్ ఇండివిజువల్ ట్రీట్మెంట్, ఏ పేషెంట్కి తయారు చేసిన మెడిసిన్ వాళ్ళకే పనిచేస్తుంది. అలాంటిది కార్టిసెల్ థెరపీ. ఈ మల్టిపుల్ మైలోమా అనే డిసీజ్లో కూడా ఈ కార్టిసెల్ థెరపీ ఉంది, బట్ క్లినికల్ ట్రయల్స్లో ఉంది కరెంట్గా. మేబీ ఇండియాలో ఇంకొక 8 మంత్స్లో అది కమర్షియల్ కాబోతుంది. రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి. ఎలాంటి క్యాన్సర్లలో కార్టిసెల్ థెరపీని వాడుతున్నారు? ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లు ఉన్నాయండి. బి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, లింఫోమాలో రకరకాల లింఫోమాల్లో దీన్ని వాడతాం. కామన్గా వచ్చేసి డిఫ్యూజ్ లార్జ్ బీ సెల్ లింఫోమా, డిఎల్బీసీఎల్ అంటాము. ఇంకొకటి ఫాలిక్యులర్ లింఫోమా అని, మంటిల్ సెల్ లింఫోమా అని, ఈ అన్నిటిలో కూడా ఈ కార్టిసెల్ థెరపీ ఈ లింఫోమాస్లో వాడవచ్చు. అండ్ బి అక్యూట్ ల్యూకీమియాలో వాడవచ్చు. అండ్ మల్టిపుల్ మైలోమాలో క్లినికల్ ట్రయల్లో ఉంది. ఇంతకుముందు చెప్పిన 2 కార్టిసెల్ థెరపీ అన్ని పేషెంట్స్కి ఇవ్వము. వేరే మార్గాలన్నీ క్లోజ్ అయిపోయి పనిచేయలేదు అన్నప్పుడు ఈ ట్రీట్మెంట్కి వెళ్ళటం జరుగుతుంది. కార్టిసెల్ థెరపీ విధానం ఎలా ఉంటుంది? సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, ఒక లింఫోమా పేషెంట్ని తీసుకోండి, వాళ్ళు కీమో తీసుకున్నారు, తగ్గట్లేదు, ఇంకొక కీమో ఇస్తాము, లేదు అది కూడా తగ్గట్లేదు అంటే కీమో రిఫ్రాక్టరీ, కీమో పనిచేయని వాళ్ళకి ఇంకా ఎంత పెద్ద కీమో ఇచ్చినా అది పోదు. అలాంటప్పుడు ఒక్కోసారి ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా పోదు. అలాంటి వాళ్ళకి ఈ టీ సెల్ థెరపీ చాలా మంచిగా పనిచేస్తుంది. అలాంటప్పుడు పేషెంట్ ఓకే నీకు టీ సెల్ థెరపీ ఇవ్వాలి, నెక్స్ట్ థింగ్ వాళ్ళ బాడీలో ఉన్న టీ సెల్స్ని కలెక్ట్ చేస్తాం. ఎలా కలెక్ట్ చేస్తాము అంటే ఒక డయాలసిస్ లాంటి మెషిన్కి కనెక్ట్ చేసి ఒక 100 ml ఒక ఇది కలెక్ట్ చేస్తాం. 100 ml అమౌంట్ ఆఫ్ ప్లాస్మా. దాంట్లో ఎన్ని టీ సెల్స్ ఉంటాయని కౌంట్ చేస్తాం. అది ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు చెక్ చేసి ఓకే టీ సెల్స్ మంచిగా ఉన్నాయి, దెన్ దాన్ని ప్రొడక్షన్కి పంపిస్తారు. ఒక 2 వారాల తర్వాత మనకి తెలుస్తుంది టీ సెల్స్ బాగానే తయారైనాయి, క్వాలిటీ కంట్రోల్స్ అన్నీ పాస్ అయినాయి అన్నప్పుడు అప్పుడు పేషెంట్ని పిలిచి అడ్మిట్ చేసి ఒక ప్రిపరేషన్ కీమో ఒక 3 days కీమో ఇచ్చి ఆ తర్వాత ఈ సెల్స్ని ఇన్ఫ్యూజ్ చేయటం జరుగుతుంది. అంటే మనము
సెల్స్ ఆల్రెడీ ఒక బ్లడ్ బ్యాగ్లానే వస్తాయి. అది ఇచ్చేసినప్పుడు ఎందుకు ఇంత హైప్ ఉంది అంటే ఆ సెల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా క్యాన్సర్ కణాలు చంపేస్తాయి. ఆ టైంలో చాలా రియాక్షన్స్ జరుగుతాయి బాడీలో, కెమికల్ రియాక్షన్స్. దాన్ని సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటారు. అవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలి కాబట్టి పేషెంట్ ఒక 2 వీక్స్ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. ఆ 2 వీక్స్ తర్వాత ఇంకా వేరే ట్రీట్మెంట్ ఏమీ ఉండదు క్యాన్సర్ థెరపీ. ఒక 1 మంత్ తర్వాత పెట్ సిటీ చేసి చూస్తాము ఈ టీ సెల్ తర్వాత ఎంత తగ్గిపోయింది అని. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ పెట్ స్కాన్ నెగిటివ్ అయిపోతుంది. తర్వాత 3 మంత్స్కి చూస్తాము, తర్వాత 6 మంత్స్కి. కొద్దిమంది పేషెంట్స్లో ఏమైనా మెయింటెనెన్స్ టాబ్లెట్లు వాడాలా అనేది ఆలోచిస్తాం. అంటే మనం CAR-T సెల్ థెరపీ ఇచ్చే చాలా బ్యాడ్ పేషెంట్స్ కాబట్టి రెస్పాన్స్ రేట్స్ ఒక 60%. మనం ఒక 10 మందికి ఇస్తే 6గురికి క్లియర్ అయిపోయి రెమిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే CAR-T లేకుండా ఉంటే ఈ పేషెంట్స్ ఆల్మోస్ట్ 90%, అంటే 10లో 9 మంది చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి బ్యాడ్ కేసెస్ కూడా CAR-T సెల్ చాలా బాగా పనిచేస్తుంది. CAR-T సెల్ థెరపీ సురక్షితమేనా? CAR-T సెల్ థెరపీ ఇప్పుడు కొత్తగా ఈ రోజు వచ్చింది కాదు. క్లినికల్ ట్రయల్స్ అనేవి మనకి 2012 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2019 నుంచి చాలా వేగతరమైనాయి. ఈ అమెరికాలో కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో చూస్తే 200 కంపెనీస్ CAR-T సెల్ థెరపీ మీద రీసెర్చ్ చేసినాయి. వాటిలో మనకు ఆల్మోస్ట్ ఒక 10 CAR-T సెల్ థెరపీస్ FDA అప్రూవ్ అయినాయి. అంటే అవి ఆథరైజ్ అయ్యి పేషెంట్స్కి ఇవ్వచ్చు అని. సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ట్రయల్స్లో. ఆ పేషెంట్స్ అందరూ బాగానే ఉన్నారు. ఈ జన్యుపరంగా సెల్స్ని చేంజ్ చేయటం వల్ల పేషెంట్స్లో ఏ విధమైన మార్పులు రావు అని తెలిసిపోయింది. ఇమ్మీడియట్గా ఫస్ట్ 2 వీక్స్లో డెఫినెట్గా ఈ రియాక్షన్స్ కోసం చూసుకోవాలి కాబట్టి అడ్మిట్ చేయాలి. ఆ తర్వాత పేషెంట్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా, క్లోజ్ మానిటరింగ్ అనేది అవసరం ఉంటుంది. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు. అందువల్లనే FDA అప్రూవల్ వచ్చింది. CAR-T సెల్ థెరపీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? CAR-T సెల్ థెరపీలో లిమిటేషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. సపోజ్ కొంతమంది పేషెంట్స్ వచ్చి నాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు, నాకు CAR-T సెల్ థెరపీ అడ్వాన్స్డ్ కదా అది ఇచ్చేసేయండి అంటారు. కానీ పేషెంట్కి ఎప్పుడైనా CAR-T ఇచ్చే ముందు మనం ఇందాక చెప్పుకున్నట్టు సడన్గా క్యాన్సర్ కణాలు చనిపోతే రిస్క్ ఉంటుంది. ట్యూమర్ లైసిస్ అని, సైటోకైన్ కెమికల్ రిలీజ్ అని, ఇలాంటివి కాకుండా ఉండాలంటే క్యాన్సర్ని ఎంత తక్కువ చేసి ఇది ఇస్తే అంత బాగుంటుంది. సో ఓన్లీ కీమోథెరపీ పనిచేయని వాళ్ళకే ఇస్తాము, ఇది అందరికీ ఇవ్వము. ఇంకొకటి, కొంతమందికి CAR-T సెల్స్ తయారు చేయడానికి రాకపోవచ్చు. అంటే ఎక్కువ కీమోథెరపీస్ ఒక 5-6 సార్లు కీమో తీసుకొని ఉన్న పేషెంట్స్కి ఈ టీ సెల్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక సోల్జర్ని మనం యుద్ధానికి పంపించినాక గ్యాప్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రికవర్ అవుతారు. అట్లా కాకుండా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక పనికి పంపిస్తున్నాం అనుకోండి, వాళ్ళలో టైర్డ్నెస్, ఎగ్జాషన్ వస్తుంది. అలాగే ఈ టీ సెల్స్ కూడా వాటి శక్తిని కోల్పోయి రికవరీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అందుకని టీ సెల్స్ కలెక్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ కీమో ఇవ్వద్దు, మల్టిపుల్ కీమోస్ ఇవ్వద్దు. సో అర్లీగా డిసైడ్ చేయటము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది పేషెంట్స్లో ఒక 5-10% పేషెంట్స్లో టీ సెల్స్ కలెక్ట్ చేయలేకపోవటము ఆర్ టీ సెల్స్ ల్యాబ్లో గ్రో అవ్వకపోవటము ఇవన్నీ జరగవచ్చు. జనరలీ CAR-T సెల్ థెరపీ ఈజ్ సేఫ్. మనం టీ సెల్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమి కీమో ఇవ్వకుండా వాష్అవుట్ పీరియడ్స్ అంటారు. ఒక 2-3 వారాలు కీమో ఇవ్వకుండా టీ సెల్స్ కలెక్ట్ చేసి అవి ల్యాబ్కి పంపించినాక ఆ గ్యాప్లో మనకి టీ సెల్స్ తయారవడానికి ఒక 2-3 వీక్స్ పడుతుంది. ఆ టైంలో మనము బ్రిడ్జింగ్ కీమోథెరపీ అనేది వేరే కీమో ఇచ్చి కొంత వేరే డోసెస్ కొంచెం డిసీజ్ని కంట్రోల్ చేస్తే CAR-T ఇచ్చినప్పుడు మనకి మేజర్ రియాక్షన్స్ లేకుండా ఉంటాయి. CAR-T సెల్ థెరపీని బ్లడ్ క్యాన్సర్ రోగులకు నిజంగా ఒక వరం అనే చెప్పుకోవాలి. CAR-T సెల్ థెరపీ ద్వారా లింఫోమా, లుకీమియా, మైలోమా వంటి ప్రాణాంతక క్యాన్సర్లకు చక్కగా చికిత్స చేయొచ్చు.